హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు గురువారం పసుపుతో ఇలా చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒక గంటలోని జాతకం మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతి కష్టం తీరిపోతుంది. పసుపు కూరల్లో వాడుతారు, పూజకు వాడుతారు. గురు గ్రహానికి సంకేతం. గురు వారానికి అధిపతి కనుక గురువారం రోజు పసుపును ఉపయోగించి ఎట్లాంటి పరిహారం చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. పసుపు అంటే గురు గ్రహానికి ప్రీతికరం. లక్ష్మీదేవికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం. పసుపు చాలా పవిత్రమైన పదార్థం. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో పసుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది. పసుపు కేవలం వంటల్లోనే మాత్రమే ఉపయోగించడమే కాకుండా పూజలలో కూడా విడివిడిగా ఉపయోగిస్తారు. వివాహిత స్త్రీలకు పసుపు ఉన్న తమ మాంగళ్య బలానికి ప్రతీకగా చూస్తారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. పసుపు కేవలం పవిత్రమైనదే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనమైనది. ఆయుర్వేద నిపుణులు సైతం సూచిస్తూ ఉన్నారు. స్త్రీలకు సంబంధించి ఆచారాలు అలవాట్లలో పసుపు కూడా ఒక ప్రాధాన్యత. అంతా కాదు, పెళ్ళి చేసుకోవడం లాంటి శుభ సందర్భాలలో కాళ్ళకు పసుపు రాసుకోవడం తప్పనిసరి. ఆహారంలోనూ తీసుకుంటూ ఉంటాం, అలంకరణలో పసుపును తీసుకుంటూ ఉంటాం. అంతేకాదు, ఇంటికి కూడా పసుపుతో అలంకరణ చేసుకుంటూ ఉంటాం. ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగించబడుతుంది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇట్లాంటి పసుపు నీటితో కలిపి ఈ గురువారం రోజు చిన్న పరిహారం చేస్తే గంటలో మీ జాతకం మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. దోషాలు పోతాయి, ముఖ్యంగా గురు దోషాలు పోతాయి. గురు అనుగ్రహం, ధనద్వారం, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇలా అన్నీ కూడా కలిసి వస్తాయి. మరి ఇంతకీ పసుపు నీటితో గురువారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందు చిలుక చేసిన చిన్న తప్పు వలన ఎలా వేటగాడికి చిక్కాయో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్గా ఉంటుంది. అనగనగా రాముడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. వాళ్ళ ఊరి దగ్గర చాలా పండ్ల తోటలు ఉండేవి. పండ్లను తినేందుకు చిలకలు, రకరకాల పక్షులు అనేవి అందుకునే వాటిని పట్టుకొని వేటగాడు కూడా చాలా మంది తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ ప్రాంతంలో రాముడికి ఎప్పుడు ఈ చిలుకలన్నీ చూసి జాలి వేసేది. అందమైన చిలుకలు, ముద్దు ముద్దుగా ఉన్నాయి చిలుకలు, ఆ పాపం అన్యాయంగా వేటగాడి పాలవుతున్నాయి అని బాధపడుతూ ఉండగా చిలుకలకి ఆయనకు ఒక ఉపాయం తట్టింది. చిన్న వయసులో ఉన్న 20 చిలుకలను పట్టుకొని వాటికి ఒక పాట నేర్పించడం మొదలుపెట్టాడు. శ్రద్ధగా వేటగాడు వస్తాడు, జాగ్రత్త, పోవద్దు, అలా వల విసురుతాడు, జాగ్రత్త, గింజలు చల్లుతాడు, జాగ్రత్త, అసలు ఏమాత్రం ఆశపడకు అనే పాట నేర్పించాడు. చిట్టి చిలుకలు అన్ని పాటను బాగా నేర్చుకున్నాయి. కొంచెం ఖాళీ సమయం దొరికిన అవన్నీ చక్కగా గొంతెత్తి పాట పాడేవి. వేటగాడు వస్తాడు, జాగ్రత్త, దొరకవద్దు అంటూ ఇట్లా ఓ ఏడాది పాటు డైరెక్షన్ ఇచ్చాక రాముడు వాటిని అడవిలోనికి తీసుకువెళ్ళి వదిలేశాడు. అక్కడ అవి ఎట్లా ఉన్నాయో చూద్దాం అని వాటికి కనపడకుండా ఒక మూలన కూర్చొని ఉన్నాడు. అంతలో అటుగా వచ్చిన ఒక వేటగాడు గింజలను, బొట్టలను, వలను అన్నీ పట్టుకొని వచ్చాడు. చెట్టు మీద చిలుకలు చూసి చిరునవ్వు నవ్వాడు. అక్కడి దగ్గరలోనే వాళ్ళ పరిచయం మొదలు పెట్టాడు. వెంటనే చెట్టు మీద ఉన్న చిలకలు కూడా ఒక గొంతుతో పాడడం మొదలు పెట్టాయి. వేటగాడు వచ్చాడు, జాగ్రత్త, దొరకద్దు, జాగ్రత్త, వల విసురుతాడు, జాగ్రత్త, అటుపోకు, గింజలు చల్లుతాడు, జాగ్రత్త, తినకు, అసలు ఏమాత్రం ఆశపడకు అని ఈ పాట పాడాయి. వినగానే వేటగాడి ముఖం మారిపోయింది. చేతిలో కింది చిలుకలు జారుకున్నాయి. వీటికి నా గురించి అంతా తెలిసిపోయింది అని ఏడుపు వచ్చినంత పని అయ్యింది. నిరాశగా వాడు తన వలను తీసుకొని పోయాడు. అప్పటి వరకు పొదల చాటున కూర్చున్న రాముడికి వేటగాడి ముఖం చూసి నవ్వు వచ్చింది. తనను పని వల్ల అన్ని చిలుకలు మేలు జరిగింది కదా అని కొంత గర్వంగా కూడా అనిపించింది. అప్పుడు రాముడి మాటల్లో నుంచి బయటకు వచ్చి వేటగాడితో ఇలా అంటాడు, ఇన్ని సంవత్సరాలుగా వీటి అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని బతుకుతున్నావు. ఇప్పుడు వీటికి అసలు సంగతి తెలిసిపోయింది. ఇక ఇవి ఎవ్వరికీ దొరకవు. అయినా
ఒక పని చెయ్యి, నీ దగ్గర ఉన్న కాసన్ని గింజలు కూడా చల్లేయి. నాకు తెలిసి అవి నీ వలలోకి రావు. నువ్వు చల్లి గింజలు కూడా వృధాయే అవుతాయి. అయినా చింత చెందకు. ఒక్కసారి నువ్వు గింజలు వేరుశెనగలు కానీ వెయ్యు. 4 సేర్ల శనగలు నీకు ఇస్తాను. నేను ఊరిలోనే ఉంటాను. త్వరగా నీ వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా వచ్చి గింజలను పట్టుకపో అని వేటగాడికి చెప్పి నవ్వుకుంటూ బయలుదేరాడు రాముడు. ఇంటి దారి పట్టాడు. వెంటనే మరి కాసిన్ని గింజలు నిరాశతో వలలో ఎత్తబోయే వారిసారికి 4 సేర్ల గింజలు ఇస్తాను అన్నాడు కదా ఈ వ్యక్తి, గింజలు చల్లిపోతే అని వల మీద అట్లా కొన్ని గింజలను చల్లాడు. అంతే, మరుక్షణం చిలుకలన్నీ కూడా బలబల ఎగురుకుంటూ వచ్చి వాటి మీద పడ్డాయి. స్టార్ట్గా గింజలు తినబోయాయి. వలలో చిక్కుకున్న కొద్దిసేపే గందరగోళం తర్వాత నుంచి బయటకు సాగాయి. వేటగాడు వచ్చాడు, జాగ్రత్త, వాళ్ళు విసురుతాడు, జాగ్రత్త, అటుపోకు అనే. తర్వాత వేటగాడు గింజలు తిప్పేకునేసరికి రాముడి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో చెప్పాడు. చెప్పి చిలుకల్ని అది విని రాముడు చిలుకలు ఆశ్చర్యపోయాయి. విని రాముడు నిర్దంతం పోయాడు. నేను ఇన్ని జాగ్రత్తలు చెప్పినా అన్ని వాటి నోరికి వచ్చినా కదా, ఇంత చక్కగా మరి వేటగాడికి ఎలా చిక్కాయి, నోటికి రావడం లేదు, నిజంగా వేరే అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలా మనం కూడా ఇట్లా చులకనగా ప్రవర్తిస్తాం. మనం నేర్చుకున్న సంగతులు అన్నీ ఎప్పటికప్పుడు మనం జీవితాంతం సద్వినియోగం చేసుకుంటూ చిలుకల పలుకులు లాగే నేర్చుకొని మాటల్లో వెలుగు చేత ఎంతో గొప్ప సంగతులు ఉన్నాయి. కానీ ఈరోజు వారి జాతకంలో మన ప్రవర్తన పెట్టలేదంటే ఇక వాటి వల్ల హతయుక్తంగా ఉంటుంది, ప్రయోజనం ఉండదు. ఇక వీడియోలోకి వస్తే, గురువారం రోజు ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే, అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, జాతక సమస్యలు కావచ్చు, ఇలా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే గురువారం రోజు చక్కగా గ్లాసు నీళ్లు తీసుకోండి. గ్లాసు, రాగి గ్లాసు, స్టీల్ గ్లాసు, ఏ గ్లాసు అయినా సరే తీసుకోండి. ఇలా గ్లాస్ తీసుకొని ఏ గ్లాస్లో అయినా సరే తీసుకోవచ్చు. గ్లాస్ తీసుకొని దానిలో 3 స్పూన్ల పసుపు వేయండి. ఖచ్చితంగా 3 స్పూన్ల పసుపును వేయండి. ఫస్ట్ వేశాక గ్లాస్ నిండా నీళ్లు పోసి పసుపు నీటిలో బాగా కలపండి. కలిపిన తర్వాత ఈ గ్లాస్ను పసుపు నీటిని తీసుకొని దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. మీ ఇంట్లోనే అరటి చెట్టు ఉంటే అక్కడికైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా అరటి చెట్టు దగ్గర వెళ్ళి ఈ నీటిని డైరెక్ట్గా అరటి చెట్టు మొదట్లో పోసేయండి. పోసేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర నిలబడి మీ కోరికను చెప్పుకోండి. మాకు ధనం కావాలి, మా ఆరోగ్యం బాగుండాలి, లేదంటే మా జాతకంలో ఈ దోషం ఉంది, అది పోవాలి, గురుడి బలం పెరగాలి అని అలా మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను చెప్పుకోండి. ఇక ఇంటికి తిరిగి వచ్చేయండి. అంతే. ఇలా నీళ్లు పోసి ఇంటికి వచ్చాక గంటలో మీకు ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది. మీరు మంచి మార్పులను అనుభవిస్తారు. దగ్గరలో అరటి చెట్టు ఉన్నవారు మాత్రమే ఈ పరిహారం చేయండి, లేని వారు చెయ్యవద్దు. ఈ పరిహారాన్ని చేసే రాత్రిపూట మాత్రమే చేయవద్దు, చీకటి కంటే ముందు సమయంలోనే చేయాలి. ఈ పరిహారం చేయటం వలన మీకు ఎట్లాంటి కోరికలు ఉన్నా నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేసి గంటలో జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.